హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. కాకినాడ కింగ్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి మూడిందా, ఆయన పాపం పండిందా? చూస్తూ ఉంటే అలాగే ఉంది. ఆయన చేసిన ఒక్కొక్క అక్రమాలు ఇప్పుడు అన్నీ వెలుగులోకి వస్తున్నాయి. ఆల్రెడీ గతంలోనే ఆయన మీద ఇల్లీగల్ వ్యాపారాలు చేస్తాడని, అలాగే బియ్యాన్ని ఆఫ్రికా దేశాలకు తరలిస్తాడని, అలాగే అనేక గొడవలు, అలాగే కేసులు, ఈ విధంగా రచ్చ రంబోలా చేసిన వ్యక్తి అనమాట. సో ఇలాంటి ఆరోపణలన్నీ ఆయన ఎదుర్కొన్నాడు. అయినా సరే ఆయన మీద ఎటువంటి కేసులు నమోదు కాలేదు. అయితే ఇప్పుడు మాత్రం, అంటే గత ప్రభుత్వంలో ఆయన వైసీపీ నాయకుడు, ఎమ్మెల్యే, సో కాకినాడ తన అడ్డాగా మార్చుకొని అనేక వ్యాపారాలు చేస్తూ వచ్చిన వ్యక్తి. సో ఆయన పవన్ కళ్యాణ్ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ని పిఠాపురంలో ఓడిస్తానని సవాల్ చేసిన వ్యక్తి, పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగతంగా కూడా దుర్భాషలాడుతూ నానా రకాల మాటలు మాట్లాడిన వ్యక్తి. అంటే వీళ్ళంతా కూడా ఒక గ్రూప్ అనమాట. వీళ్ళు అనేక ఏరియాల్లో కొంతమంది వ్యక్తులు ఉంటారు. సో వీళ్ళని వైసీపీ ఆ విధంగా పోషించింది. వాళ్ళ నాలుకకు అడ్డు లేకుండా మాట్లాడడానికి అవకాశం ఇచ్చి, సో చివరికి వాళ్ళు చేసిన పనులన్నిటికీ కూడా ప్రభుత్వాన్ని దన్నుగా వాడుకొని వ్యాపారాలు చేశారు. సో ఈయన చేసినవన్నీ ఇల్లీగల్ వ్యాపారాలు అని చెప్పేసి కాకినాడ వాసులు కావచ్చు, అలాగే జనసేన నాయకులు కూడా అంటూ వచ్చారు. చివరికి కేసులు అయితే నమోదు అవ్వలేదు. ఇప్పుడు మాత్రం ఇక కేసులు నమోదయ్యే ఛాన్స్ అయితే వచ్చింది. ఆల్రెడీ కేసులు నమోదవుతున్నాయి కూడా. సో ఆయనకు సంబంధించి ఇదే కాదు, పర్సనల్గా కూడా ఆయన ఒక బిడ్డను కనడానికి ఒక మహిళతోటి అక్రమ సంబంధం పెట్టుకున్నాడని చెప్పేసి వార్తలు కూడా వచ్చాయి. అవన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. గత కొద్ది రోజుల నుంచి కూడా ఈ వైసీపీ నాయకుల సంబంధాలు, వాళ్ళ పర్సనల్ వ్యవహారాలన్నీ మీడియాలో బాగా ఇదైపోతున్నాయి కదా. సో దాంట్లో భాగంగా ఇది కూడా సిరీస్లో ఇది ఒక 3వ పార్ట్ 4వ పార్ట్ అనుకోవాలి. అసలు ఇదంతా ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. అంటే ఇదే కాదు, అసలు ఎందుకని ఇవన్నీ ఇలా వెలుగులోకి వస్తున్నాయి, ఏం జరుగుతుంది, ప్రభుత్వం మారితే ఇంత ఒక్కసారిగా ఏదో బ్లాస్ట్ అయిపోయినట్టుగా ప్రతిపక్ష నాయకులు అవన్నీ వచ్చేస్తున్నాయి ఏంటి అనేది మనకు క్వశ్చన్ అయితే ఉంది. సో ఇది కూడా మాట్లాడదాం. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి యాక్చువల్గా ఈ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో రాగానే ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాదెండ్ల మనోహర్ పౌర సరఫరాల శాఖ మంత్రి, ఆయన కాకినాడలో పోర్టు దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఉన్న బియ్యం అనమాట, టన్నుల కొద్దీ బియ్యం, ఆ మొత్తాన్ని కూడా ఆ బియ్యం బస్తాలని సీజ్ చేసేసాడు. ఇది అక్రమంగా వేరే దేశాలకు తరలిస్తున్నారు, ఈ అక్రమదారులు ఎవరు, ఈ స్మగ్లర్స్ ఎవరు అని చెప్పేసి ఆయన దీన్ని సీజ్ చేసేసి వాళ్ళ మీద కేసులు పెట్టండి, చర్యలు తీసుకుందామని చెప్పేసి ఆయన మీడియా ముందు కూడా చెప్పాడు. ఆ బియ్యం ఏవైతే ఉన్నాయో, రేషన్ బియ్యము బస్తాలన్నీ టన్నులు అక్కడ పోర్టులో ఉండటము, అవి నాదెండ్ల మనోహర్ గమనించి వాటిని పట్టుకోవడం, ఇదంతా జరిగింది కదా. సో వీటిని సీజ్ చేసిన తర్వాత అసలు ఇవి ఎక్కడున్నాయి ఏంటి అని గమనించినప్పుడు అశోక్ ఇంటర్నేషనల్స్ అని చెప్పేసి అదొక గోడౌను, తర్వాత మరొక H1 అని చెప్పేసి మరో గోడౌను, సో ఇక్కడ అవి ఉన్నాయన్నమాట. సో వాటిని సీజ్ చేయడం జరిగింది. ఇక నాదెండ్ల మనోహర్కి తెలిసిన ఈ విషయాలన్నీ కూడా, ఈయన అక్రమాలు ఇట్లా చేశాడు, ఈయన ఈ విధంగా ఇవన్నీ స్మగ్లింగ్లు చేస్తూ వస్తున్నాడు అని తెలిసిన తర్వాత ఒక్కసారి ఆయన షాక్ అయిపోయాడట. ఆయన తర్వాత మీడియాలో మాట్లాడినప్పుడు కూడా, నేను ఈయన అక్రమాలన్నీ తెలిసి షాక్ అయిపోయాను, ఈ స్థాయిలో జరుగుతుందా, ఖచ్చితంగా సిఐడి విచారణ అయితే ఈయన మీద జరిపించాలి, ఖచ్చితంగా వీటి మీద దర్యాప్తులు చేసి యాక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి నాదెండ్ల మనోహర్ కూడా గట్టిగానే మీడియాలో అన్నాడు. సో ఇది ఆయనకు పడిన ఫస్ట్ దెబ్బ. ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఈ బియ్యం నుంచి ఈయనకు దెబ్బ పడింది. సో దీని తరువాత మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసర్స్ సంబంధించిన వాళ్ళ విధులు అడ్డుకున్నాడు, సో వాళ్ళు విధులు ఏవైతే నిర్వర్తించాల్సి ఉన్నాయో అడ్డుకున్నాడు అని చెప్పేసి ఒక గొడవకు సంబంధించి, కార్పొరేటర్కి సంబంధించిన గొడవలో ఆయన అనవసరంగా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ విధులు అడ్డుకొని డిస్టర్బ్ చేయడం వల్ల అది కూడా ఒక కేసుగా మారింది. దాదాపు ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ అలాగే 25 మంది దాకా అందరి మీద కేసులు కూడా పెట్టడం జరిగింది. సో ఇప్పుడు ఆ కేసు కూడా కంటిన్యూ అవుతూ ఉందన్నమాట. ఇవన్నీ చాలా అన్నట్టు మరొక విషయం, ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ వచ్చింది. అదేంటయ్యా అంటే, ఒక దళిత మహిళతోటి ఈయనకు ఒక అక్రమ సంబంధం. సో ఇప్పుడు ఈ మధ్యకాలంలో అన్నీ అవే ఎక్కువైపోయాయి. సో వైసీపీ నాయకుల నుంచి ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. చాలా ఎలా ఉంది అంటే, ఇక ఏపీలో ఇది తప్ప వేరే ప్రోగ్రాం లేదన్నట్టు మొత్తం ఇవే కంటెంట్ అయిపోయిందనమాట. ఇటువైపు మీడియాకి, సోషల్ మీడియాకి, అలాగే రాజకీయ నాయకులకి, వాళ్ళు చేసుకునే ఆరోపణలకు కూడా, ప్రత్యారోపణలు అన్నీ కూడా ఇవే జరుగుతున్నాయి. ఆ ప్రభుత్వం పరిపాలన గురించో, లేకపోతే ఆ ప్రభుత్వంలో జరుగుతున్న లోపాల గురించో ఇవన్నీ ఎవరు మాట్లాడట్లేదు. అంటే ఈ స్థాయిలో ఇది ఎందుకు ఇట్లా ప్రొజెక్ట్ అవుతుంది అనేది ఒక ప్రశ్న అయితే ఉంది. అయితే ముందు ఈయన సమస్య ఏంటి, అసలు ఇక్కడ సంఘటన ఏంటో మాట్లాడి దాని వైపు వెళ్దాం. ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు తనకు మగబిడ్డ కావాలి అని చెప్పేసి ఒక దళిత మహిళతోటి సంబంధం పెట్టుకొని మొత్తానికి ఆ మగబిడ్డను కని, ఆ మగబిడ్డకి ఆ తలనీలాలు అర్పించే దగ్గర కూడా తానే దగ్గర కూర్చోబెట్టుకొని, ఒళ్ళో కూర్చోబెట్టుకొని చేశారు. సో ఇదంతా కూడా అందరం చూసామని చెప్పేసి ఆ స్థానికుల నుంచి కానీ కొంతమంది నాయకుల నుంచి ఉన్న ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇట్లా జరిగింది, ఈయన దళిత మహిళకు అన్యాయం చేశాడు, ఆవిడేమో నాకు ఒక హక్కు కావాలి, నాకంటూ ఒక ప్రాధాన్యత కావాలి ఆయన జీవితంలో అని చెప్పేసి ఆవిడ కూడా అడుగుతుంది. అంతే కదా, ఇలా ఉంటే దానికి వేరే పేరు ఉంటుంది సమాజంలో, ఎందుకంటే అది సరైన పద్ధతి కూడా కాదు. కాబట్టి ఆవిడ తనకు ఒక అధికారికంగా తను
ఒక భార్యగానో ఈ విధంగా చేసుకోవాలని చెప్పేసి ఆవిడ డిమాండ్ చేస్తూ ఉంది. సో ఈ పరిస్థితుల్లో వీటన్నిటికీ ఇంత దుర్మార్గంగా ఒక మహిళని ఈ విధంగా అన్యాయం చేశాడు, దళిత మహిళని అని చెప్పేసి జనసేనకు సంబంధించిన నాయకుడు బోలిశెట్టి సత్యనారాయణ గారు కూడా ఆయన ఆరోపిస్తూ ఉన్నాడనమాట. అయితే ఆయన అన్నం ఏంటంటే, అంటే ఇదేదో రాజకీయ ఆరోపణలు చేయడానికి, ఆయన ఇమేజ్ గురించి డ్యామేజ్ చేయడానికి చేసేది కాదు. ఒక దళిత మహిళకు అన్యాయం జరిగింది కాబట్టి ఆవిడ విషయంలో మేము చర్యలు తీసుకోవాలి కాబట్టి ఈ విధంగా ఖచ్చితంగా రియాక్ట్ అవుతున్నాము అని చెప్పేసి ఆయన అన్నాడు. సో ఈ విధంగా వన్ బై వన్ ఈయన అక్రమాలు, కేసులు ఇట్లా వస్తున్నాయి అన్నమాట. వీటితో పాటు పవన్ కళ్యాణ్కి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ని ఎప్పుడైతే ఆయన పిఠాపురంలో పోటీ చేస్తాను అని చెప్పేసి అన్నాడో గతంలో, అప్పటి నుంచే ఇక ద్వారంపూడి తగులుకున్నాడు. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఓడించి తీరతాం, పవన్ కళ్యాణ్ అసలు ఒక నాయకుడైనా, ఆయన కూటమి ఏర్పాటు చేసుకున్నాడే కానీ పవన్ కళ్యాణ్ ఒక ఎమ్మెల్యేని నిలబెట్టాలన్నా చంద్రబాబు టిక్కు పెట్టాలి, అలాగే ఒక ఎంపీని నిలబెట్టాలన్నా అమిత్ షా టిక్కు పెట్టాలి. సో ఇది ఈయన దగ్గర ఉన్నది. ఒక పార్టీ అధినేత అయ్యి ఉండి తన ఎమ్మెల్యేలని, తన ఎంపీల అభ్యర్థుల్ని కూడా ఆయన నిలబెట్టుకోవడానికి ఆయనకు అర్హత లేకపోయింది, హక్కు లేకపోయిందని చెప్పేసి ఇష్టానుసారం మాట్లాడాడు. సో అదంతా చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ కూడా అదే స్థాయిలో రెచ్చిపోయాడు. ద్వారంపూడి చేసే అక్రమాలన్నింటినీ వెలుగులోకి తెస్తానని చెప్పేసి పవన్ కళ్యాణ్ సవాల్ చేశాడు. అంతేకాదు ద్వారంపూడిని అధపాతాళానికి తొక్కేస్తా అని చెప్పేసి పవన్ కళ్యాణ్, అంటే ఇంత స్ట్రాంగ్ డైలాగు నాకు తెలిసి ఏ పొలిటీషియన్ మీద వాడలేదేమో. సో అంత పవర్ఫుల్ డైలాగ్ వాడాడు. సో అయితే మాట ఇచ్చిన తర్వాత నిలబెట్టుకునే నేచర్ పవన్ కళ్యాణ్ కొద్దో గొప్ప ఉంది కాబట్టి, సో దాన్ని బేస్ చేసుకొని ఈ ద్వారంపూడి మీద అయితే గట్టి యాక్షన్ తీసుకుంటారని కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన వారం రోజుల్లోనే నాదెళ్ల మనోహర్ డైరెక్ట్గా వెళ్ళిపోయి అవి సీజ్ చేశారు అంటే అర్థం చేసుకోవచ్చు, ఫోకస్ డైరెక్ట్గా ఇక్కడ పెట్టేశారు అని. దీనికి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలే కారణమని చెప్పాల్సిన పనే లేదు. సో అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇక ద్వారంపూడిని గట్టిగానే టార్గెట్ చేసినట్టుంది. ఆయనే కాదు, చంద్రబాబు గారు కూడా. ఎందుకంటే ప్రభుత్వాన్ని ఏ విధంగా అయితే వీళ్ళు ఇబ్బంది పెట్టారో, ఏ విధంగా అయితే విమర్శలు చేశారో దానికి కౌంటర్ వేయడానికి అయితే వాళ్ళు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. అయితే ద్వారంపూడి వ్యాఖ్యలు మరి టీడీపీకి కూడా ఎందుకు కోపం తెప్పించాయంటే దీంట్లో కూడా ఒక లాజిక్ ఉంది. ఆయన కులపరమైన వ్యాఖ్యలు. అంటే ద్వారంపూడి ఏమన్నారంటే, రెడ్లను మాత్రమే ప్రజలు ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా ఎన్నుకోవాలనుకుంటున్నారు, వాళ్ళు అదేవిధంగా రెడ్లను ఎన్నుకోవడానికి ఆశపడుతున్నారు అని చెప్పేసి అన్నాడు. సో అది కాస్త హర్టింగ్గా అనిపించింది ప్రభుత్వ వర్గాలకి, మిగతా వాళ్ళకు కూడా. ఎందుకంటే ప్రజలకు కూడా నచ్చదు కదా ఇది. కులపరంగా మా కులమే గొప్ప, లేకపోతే మా కులాన్నే ప్రజలు పరిపాలిత కులంగా భావిస్తున్నారు అంటే, ప్రజలంతా మిగతా కులాల వాళ్ళంతా పరిపాలించబడే కులాలు, వీళ్ళు మాత్రం రాజులు అన్నట్టుగా తమకు తాము కలరంగించుకునే పద్ధతి ఏదైతే ఉందో ఆ పద్ధతి మీద అయితే గట్టి విమర్శలు అయితే వచ్చాయి. సో ఇది కూడా ఒక కారణంగా మారింది. సో దీంతోపాటు మొత్తం ఈ సినారియో మొత్తం గమనించాక, సరే ఆయన మీద కేసులు అయితే అవుతున్నాయి, బాగా ఇబ్బంది పడుతున్నాడు, ఇక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అధిష్టానమైన తనని పట్టించుకుంటుందేమో అని ఎదురు చూస్తూ ఉంటే అధిష్టానం ఏమాత్రం పట్టించుకోవట్లేదు. అధిష్టానం వేరే గోలలో ఉందన్నమాట. జగన్ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, వాళ్ళు వేరే విషయాల మీద వాళ్ళు పోరాటాలు చేస్తూ ఉన్నారు. కానీ ఈ నాయకులకు సంబంధించిన పర్సనల్ కేసుల విషయంలో మాత్రం జగన్ పెద్దగా మాట్లాడట్లేదు. ఎందుకంటే ఈ కేసులన్నీ కూడా డైరెక్ట్గా కనిపిస్తూ ఉన్నాయి. సో అవన్నీ కూడా క్లియర్గా ఎవిడెన్స్ రూపంలో ఉన్నాయన్నమాట ప్రభుత్వం దగ్గర. కాబట్టి ఏది మాట్లాడినా మళ్ళీ ఆ కేసులో తన పేరు ఎక్కడ ఎక్కిస్తారని భయపడుతున్నట్టుగా ఉంది. సో అందువల్ల ఆయన ఏమీ మాట్లాడకుండా కామ్గా ఉన్నాడు. దాంతో ద్వారంపూడికి ఇది ఇంకా ఇబ్బందికరంగా తయారైంది. అనవసరంగా నోరు జారామే, అనవసరంగా ముందు వెనక చూసుకోకుండా మాట్లాడామే అని చెప్పేసి ఇప్పుడు ఆయన తన సన్నిహితుల దగ్గర బాధపడుతున్నాడంట. ఇప్పుడు బాధపడితే ఏం ప్రయోజనం? ముందే జాగ్రత్త పడి ఉంటే బాగుండేది. సో ఇది పరిస్థితి. అయితే ఇక్కడ మరో ప్రశ్న ఏంటంటే, అసలు రెగ్యులర్గా పొలిటీషియన్స్ ఎవరైతే ఆపోజిట్ పార్టీ ఉందో వాళ్ళకి సంబంధించినవి అన్నీ కూడా ఈ అక్రమ సంబంధాల కేసులు కావచ్చు, ఇవన్నీ ఎందుకు బయటకు వస్తున్నాయి, ఎందుకు వీటి గురించి మీడియాలో చర్చగా మారింది అనేది మనం గమనించాల్సిన విషయం. ఎందుకు బయటకు వస్తున్నాయని చూస్తే ఒకటే పాయింట్, ఇలాంటివి ప్రజలకు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ కాబట్టి ఇవి ఎక్కువగా ఎంగేజ్ అవుతూ వీటిల్లో సెటర్లు వేసుకుంటూనో, లేకపోతే వీటిని చేత్కరించుకున్నా, ఇది పాడు పని అంటున్నా కూడా మళ్ళీ ఇవే ఇంట్రెస్ట్గా వింటూ ఉంటారు. వీళ్ళకి ఆయనతో సంబంధం ఉంది, ఆయనకి ఈవిడితో సంబంధం ఉంది, ఈ కాంటాక్ట్స్ విషయంలోనే ప్రజలకు ఇంట్రెస్ట్ తయారైంది. కాబట్టి దీన్ని ముందు పెట్టేసి ప్రభుత్వం వైఫల్యాలు ఏమున్నాయో వాటిని వెనక్కి జరుపుకునే ప్రయత్నం చేస్తున్నారనమాట. ఇంతవరకు కూడా ఇప్పుడు యాక్చువల్గా రేపు 15వ తారీఖు ఆ ఇండిపెండెన్స్ డే రోజు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అనేది సౌకర్యం కల్పించాలి. ఆల్రెడీ వాగ్దానం చేసిన ప్రకారం రావాలి, కానీ పోస్ట్పోన్ చేశారు. మళ్ళీ ఆ డేట్ వచ్చినప్పుడు ఇంకెంత పోస్ట్పోన్ చేస్తారనేది డౌట్. సో ఇక సూపర్ 6లో ఉన్నాయి, చాలా అయితే మిగిలిపోయాయి చేయాల్సినవి. సో ఇవన్నీ కూడా ప్రశ్నలు ఉన్నాయన్నమాట. సో ఈ ప్రశ్నలు అడగనివ్వకుండా ఇట్లాంటివి ముందు తీసుకొచ్చి ప్రజలందరూ వీటితోటి ఎంగేజ్ అవుతూ ఉంటే పరిపాలన ఆ విధంగా ఇంకో దారి నుంచి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. దానికోసమే ఈ మీడియా కావచ్చు, ముఖ్యంగా వాళ్ళ మీడియాలోనే హైలైట్ అవుతూ ఉన్నాయి ఇవి. సో ఇట్లా ఫోకస్ చేసి మరి వీటిని హైలైట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. మరి ఇవన్నీ తప్పులా, మరి ఇవన్నీ మాట్లాడొద్దా అంటే కొన్ని విషయాలు తప్పులే కావచ్చు, ముఖ్యంగా ప్రజలకు సంబంధించిన విషయాలు తప్పులే. ఈ అక్రమంగా ఏవైతే తరలించేయో, ఈ స్మగ్లింగ్లు కావచ్చు, ఇవన్నీ కూడా.
కానీ వ్యక్తిగత విషయాలు అనేవి వాళ్ళకి సంబంధించినవి ఆ మహిళలు బయటకు వచ్చి కేసులు పెట్టకుండా, లేకపోతే ఆ మహిళలు వచ్చి వాళ్ళు డిమాండ్ చేయకుండా వాళ్ళకి న్యాయాన్ని వీళ్ళే దూరి వీళ్ళే తీర్పులు ఇచ్చేసి వీళ్ళే వాళ్ళ గురించిన విషయాలన్నీ రాబట్టేసి వాళ్ళని ఎంత ప్రజల్లో ఇన్సల్ట్ చేయాలో ఆ విధంగా ఇన్సల్ట్ చేస్తూ పోతున్నారనమాట. సో ఆ విధంగా జరుగుతూ ఉంది. సో ఇది రెండు పార్టీల వైపుల నుంచి పొరపాటు ఉంది. అలాగే ఆ పార్టీలో పొరపాటు అని కూడా అనలేము, వాళ్ళు స్ట్రాటజిక్గా తెలివిగా చేస్తున్నారు. సో ఇది ఇక్కడ జరుగుతున్న ఒక గేమ్. సో ఈ గేమ్ను ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ప్రజా సమస్యల నుంచి తప్పుదారి పట్టించడానికి ఇట్లాంటివన్నీ వస్తున్నాయి. అయితే ఈ ద్వారంపూడి చాప్టర్ విషయానికి వస్తే ఇక ఈయన చాప్టర్ కూడా దాదాపు క్లోజ్ అయినట్టే. ఇప్పుడు ఎవరైతే ఈ కేసుల్లో బొక్కే ఇబ్బంది పడబోతున్నారో వీళ్ళందరికీ నెక్స్ట్ ఎలక్షన్ టైంకి వచ్చేసరికి వీళ్ళకు సీటు ఉండదు, ఓటు ఉండదు అనేది క్లియర్గా ఇప్పుడు మనకు కనిపిస్తుంది.